మరోవైపు తన భర్తను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ. ఈ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో ఇంతవరకు చెప్పలేదన్నారు. దీనిపై ఖచ్చితంగా హైకోర్టుకు వెళతామని, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్. అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్ గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్ లో మిస్బిహేవ్ చేశారు. ఆయన్ని సెల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లో 5 hours డస్ట్ లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు. మరి నాకు అనిపించడం కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా